RTI Live News. Ask for right. మునుగోడు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి చౌటుప్పల్ కోర్టు అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నరి స్వామి కుర్మ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు ముషం చంద్రశేఖర్, రామప్రతిజ్ఞాచారి, నరి భగవంతయ్య, దువ్వ నవీన్, రవి ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ షేర్గూడెం గ్రామంలో నారాయణపూర్ మండల్ షేర్గూడెం గ్రామంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు గౌరవనీయులు హైకోర్టు న్యాయవాది ప్రముఖ న్యాయవాది నరి స్వామి అన్న గారు ఇక్కడ విచ్చేయడం జరిగింది. అతనికి స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడ ఏంటి అని అంటే ఒక సందర్భంగా కలవడం జరిగింది. ఏదైతే సామాజిక చైతన్య వేదిక ఉందో అందులో నన్ను ఒక బాధ్యత అప్పగించడం జరిగింది. నాకు ఆ బాధ్యత నెరవేర్చడంలో నేను ఖచ్చితంగా నా శాయశక్తుల 100% ప్రయత్నిస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఒకసారి నరి స్వామి అన్నగారిని కూడా 4 మాటలు మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదికని విస్తరించాలన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క బడుగు బలైన వర్గాల్లో సామాజిక చైతన్యాన్ని నింపాలా, అదేవిధంగా రాజ్యాధికారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా రాజ్యాధికారంలో భాగం కావాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి అనేక మంది యువకులని విద్యావంతులని అనేక మంది ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో మా యొక్క స్థానిక సంస్థ నారాయణపురం మండలం అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి షేర్గూడానికి సంబంధించినటువంటి సోదరుడు గత కొంతకాలంగా ఒక సోషల్ మీడియాలో అనేక విధమైనటువంటి ప్రెస్ మీడియాలో కూడా పనిచేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక జరుగుతున్నటువంటి కార్యక్రమాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది బడుగు బలైన వర్గాలకు పేద ప్రజలకు న్యాయ వ్యవస్థను దగ్గర చేయడం కోసం న్యాయవాదిగా కూడా అనేకమైనటువంటి కేసులను వాదిస్తూ ఈరోజు అనేకమైనటువంటి పేద ప్రజలకు సేవలు అందిస్తున్న క్రమంలో మా సేవా యొక్క కార్యక్రమాలు అదేవిధంగా మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షిస్తున్నటువంటి సోదరుడు మా తెలంగాణ సామాజిక చైతన్య వేదికల్లో చేరడం చాలా సంతోషకరం. వారు ఈనాడు మా తెలంగాణ సామాజిక చైతన్య వేదికలో చేరిన సందర్భంగా వారికి గురుతరమైనటువంటి బాధ్యతగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా అనేక మీడియా ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువకులారా, మేధావులారా, విద్యావంతులారా ఒకసారి ఆలోచించండి. బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఒకసారి జరిగినటువంటి ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా 90% ఉన్నది. దాన్ని ప్రధానంగా చేసుకొని జరిగినటువంటి 2018-19 ఎలక్షన్లో ఉన్నటువంటి బై ఎలక్షన్లో కూడా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ 2021 ఏదైతే బై ఎలక్షన్ జరిగినాయో అప్పుడు జరిగింది. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనాభా మనకు 90% వరకు ఉన్నది. అందుకని ఈ యొక్క జనాభాని అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఒక న్యాయవాదిగా ప్రశ్నించాలా, ఈ సమాజంలో మనము పాటుపడాలా, ఈ యొక్క బడుగు బలైన వర్గాలకు కింది వర్గాలకు న్యాయాన్ని అందించాలని చెప్పేసి ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ని ఈ ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహిస్తాం యథావిధంగా రిజర్వేషన్లు అంటే అది కాదని చెప్పేసి ఖబర్దార్ అని చెప్పేసి హైకోర్టులో రిట్ ఫైల్ చేసి ఈ బడుగు బలైన వర్గ ప్రజలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థ ఎలక్షన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. అందులో భాగంగా ఒక న్యాయవాదిగా వాదనలు వినిపించి 3 నెలల్లో ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చే విధంగా హైకోర్టు నుంచి వెళ్ళి ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది. అందుకు ఈ యొక్క దేశంలోనే సంచలనమైనటువంటి తీర్పులను ఇస్తున్నటువంటి తెలంగాణ హైకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు
ఆ హైకోర్టుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంచలనమైన విశ్వాసంతో మంచి నిర్ణయం ఇచ్చారు. బడుగు బలైన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ యొక్క నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా మీ యొక్క రిజర్వేషన్లను వాడుకొని మీకు జరిగినటువంటి అన్యాయం కాకుండా ఇప్పుడు రాబోయేటటువంటి సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్లు, అదేవిధంగా మండల పరిషత్ చైర్మన్లు ఏవైతే ఉన్నాయో వాటిలందరూ కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా రాజ్యాధికారాన్ని చేజిక్కించిన విధంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ మిత్రుడు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండేటటువంటి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చౌటుపల్ కోర్టులో లైబ్రరీ సెక్రటరీ, చౌటుపల్ కోర్ట్ బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పనిచేస్తున్నటువంటి లైబ్రరీ సెక్రటరీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి సంచలనమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి హైకోర్టు ప్రముఖ న్యాయవాదిగా పనిచేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అడ్వకేట్లం. కాబట్టి నా పేరు నర్రి స్వామి కుర్మ. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరికీ కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా మేము పరిష్కరించడం కోసం నిరంతరం మీ అందరి తరఫున పోరాటం చేస్తామని, మీరందరూ కూడా కంకరబద్దులై రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకెళ్లాలని ఈ అవకాశం కల్పించినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా ఈనాటి ఈ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సంస్థ నారాయణపురం కార్యకర్తలందరికీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పదాధికారులు పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా, మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఈనాటి సమావేశాన్ని సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనసా వాచా కర్మణ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై.